హాయ్ అండి, వెల్కమ్ టు శ్రవంతి వ్లాగ్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు నెల్లూరు వైపు కారం దోశ ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే దోసపిండి అనేది రెడీ చేసుకుందాం. నేను ఇక్కడ 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. అదే కప్పుతోటి 4 కప్పులు బియ్యం తీసుకుంటున్నాను. మీకు కొంచెం మెత్తగా సాఫ్ట్గా కావాలి అని అనుకుంటే 3 కప్పులైనా సరిపోతాయి. కొంచెం క్రిస్పీగా కావాలి అని అనుకుంటే మటుకు 4 కప్పులు బియ్యం అనేది తీసుకోండి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ మినపప్పు తీసుకున్నాను. అలాగే కేజీ వరకు బియ్యం తీసుకున్నాను. మనం ఇంతాక ఏదైతే మెజర్ చేసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు అటుకులు అనేవి తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా నీట్గా కడిగేసుకొని నానబెట్టేసుకుందామండి. మినిమం ఈ మినపప్పు అనేది మనకి 4 నుంచి 5 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ విధంగా నీళ్ళు వేసుకునేసేసి 5 గంటల పాటు మనము నానబెట్టుకుందాము. నెల్లూరు వైపు కారం దోశ చాలా ఫేమస్గా చెప్తూ ఉంటారు కదా. బట్ స్ట్రీట్ సైడ్ మనకి దొరికే దోశ పిండి ఎట్లాగైతే ప్రిపేర్ చేసుకుంటారో అదే మెథడ్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. నేనైతే ఇక్కడ అటుకులు వాడాను కదండి. కానీ బయట హోటల్స్లో కానీ స్ట్రీట్ సైడ్ జరిగేటువంటి టిఫిన్ షాప్స్లో కానీ బియ్య పిండిని కొంచెం వేడి నీళ్ళలో ఉడకపెట్టేసేసి ఆ పేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని దోశ పిండిలో కలుపుతారు. దానివల్ల వాళ్ళకి మంచి రెడ్ కలర్ అనేది వస్తుంది. అలా కాకుండా మనము ఈ దోసపిండిని స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఆ రెడ్ షేడ్ కోసంగా నేను ఇక్కడ అటుకులు అనేది వాడుతున్నాను. అటుకులు వేయడం వల్ల మనకి దోశ అనేది ఎర్రగా వస్తుందండి. కొంచెం మీ వీలును బట్టి దోసపిండిని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ రుబ్బుకోండి. నేనైతే ఇక్కడ మిక్సీలో వేసి చూపిస్తున్నాను. ఈ విధంగా గట్టిగా ఉండాలి. ఈ విధంగా మనము మినపప్పు మొత్తం కూడా మిక్సీ పట్టేసుకుందాము. చూసారు కదండి ఎంత తిక్కుగా తీసుకుంటున్నాము. మనకి గట్టిగా ఉన్నది అంటే దోసపిండి తొందరగా పులవకుండా ఉంటుందండి. మనం ఎక్కువ రోజు స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు నీళ్ళు అనేది లిమిట్గా వేసుకొని గట్టిగా రుబ్బు పెట్టుకున్నాము అని అంటే తొందరగా పులవకుండా ఉంటుంది. లాస్ట్లో నేను అటుకులు కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకునేసేసి దోసపిండిలో వేసేసి బాగా మిక్స్ చేసేస్తానండి. ఇలాగ రెడీ చేసుకున్నటువంటి దోసపిండిని మినిమం 6 నుంచి 8 గంటల పాటు రెస్ట్ చేయాలి. అప్పుడే మనకి దోసపిండి అనేది కొంచెం పులవడం అనేది స్టార్ట్ అవుతుంది. నీళ్ళు అనేది ఎక్కువగా వేసుకునేసేసి మనము దోసపిండి అనేది రుబ్బుకున్నామంటే తొందరగా పులుపెక్కుతుందండి. ఇలా గట్టిగా రుబ్బుకోండి. ఈ దోశల్లోకి మంచి టేస్టీగా ఉండేటువంటి ఎర్రకారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను మీడియంగా కారం ఉండేటువంటి ఎండుమిరపకాయలు ఒక 10 తీసుకున్నానండి. వాటిని వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటున్నాను. ఈ వేడి నీళ్ళల్లో మనం వేస్తున్నాం కదా ఎండుమిరపకాయలు, ఆ వేడి నీళ్ళు రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు నానబెట్టుకోండి, సరిపోతుంది. ఇందులోనే నేను ఒక చిన్న రెబ్బ చింతపండు కూడా వేసి నానబెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇవి కంప్లీట్గా రూమ్ టెంపరేచర్కి అయితే వచ్చేసాయండి. ఇంతవరకు నానితే సరిపోతుంది. ఇంతకు మనం ఏవైతే తీసుకున్న నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్ళు పక్కకు తీసుకునేసేసి ఈ ఎండుమిరపకాయలు మాత్రమే వాడుకుందాం. మనకి కారానికి అవసరమైతే ఆ నీళ్ళు వేసుకోవచ్చండి. ఇక్కడ నేను తీసుకున్న ఎండుమిరపకాయలకి దగ్గరగా ఒక 1/4 కిలో వరకు ఉల్లిపాయలు అనేవి తీసుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నానండి. నాకు ఒక 1/4 కిలో వరకు వచ్చి ఉంటాయని నేను అనుకుంటున్నాను. మీకు కావాల్సిన విధంగా ఉల్లిపాయలు అనేవి తీసుకోండి. దానికి ఒక 1/2 స్పూన్ ఉప్పు, అలాగే ఒక చిటికెడు చక్కెర కూడా వేసి మెత్తగా మిక్సీకి పట్టేసుకోవడమే. మనకి మధ్యలో నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం వస్తే ఈ ఎండుమిరపకాయల నుంచి తీసి పక్కన ఉంచుకున్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి వేసుకునేసేసి మెత్తగా కారం అనేది మిక్సీకి పట్టేసుకోవడమేనండి. చూసారు కదా, మనం వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవడం వల్ల మనకి ఎండుమిరపకాయలోంచి మంచి రెడ్ కలర్ అనేది వచ్చింది.
ఇలా చేసుకుంటే ఫస్ట్ రోజు ఏ టేస్ట్ అయితే ఉంటుందో మనకి కారం అంతా అయిపోయిన తర్వాత కూడా అదే టేస్ట్ అనేది వస్తుందండి. మినిమం 10-15 రోజుల పాటు ఫ్రిడ్జ్లో శుభ్రంగా స్టోర్ చేసుకోవచ్చు. ఏ మాత్రం టేస్ట్ అనేది అస్సలు చేంజ్ అవ్వదు. ఇప్పుడు మనము 8 గంటల తర్వాత మీకు దోసపిండి అనేది చూపిస్తున్నానండి. చూసారు కదా, కొంచెం కూడా పులవకుండా అట్లాగే ఉంది. నేను ఫుల్ నైట్ దీన్ని బయటే ఉంచేసాను. మనం ఎక్కువ గట్టిగా రుబ్బుకున్నాము అని అంటే మనకి దోసపిండి అనేది ఎక్కువగా పులవకుండా అట్లాగే ఉంటుందండి. మనం కొంచెం వేరే గిన్నెలోకి తీసుకునేసేసి టేస్ట్కి తగ్గట్లుగా ఉప్పు, కొంచెం నీళ్లు వేసేసేసి గరిటె జారుగా అనేది పిండి రెడీ చేసుకుందామండి. ముందు నీళ్లు వేయకుండా ఇట్లాగా మొత్తం ఉప్పు అనేది మిక్స్ చేసేస్తున్నాను. చూసారు కదా, మనం ఇట్లా గరిటె జారుగా ఉంచుకున్నామంటే దోసపిండి అనేది సరిపోతుంది మనకి. స్టవ్ మీద పెనం పెట్టుకొనేసేసి అది బాగా హీట్ అయిన తర్వాత మనకి దోశకు కావాల్సిన సైజులోకి పిండి తీసుకొని పలుచగా వేసుకోండి. ఇప్పుడు మనకి దోశ అనేది క్రిస్పీగా మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనకి దోశ వేసిన వెంటనే పైన దోశ పిండి అంతా కూడా డ్రై అయిపోయినట్లుగా రావాలి. అలా వచ్చిన తర్వాత మనము తయారు చేసి పెట్టుకున్నటువంటి కారాన్ని దోశ మీద వేసేసుకునేసేసి దోశకు కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. కారం దోశ కదా, కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. అలాగ నూనె అంతా వేసేసుకున్నాక మొత్తం కారాన్ని దోశ అంతా ఇట్లాగా పామేయాలి. అంతేనండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ నెల్లూరు వైపు అయితే ఈ కారం దోశలోకి కొంచెం పల్లీ చట్నీ కూడా యాడ్ చేసి వేస్తారండి. నేనైతే ఇక్కడ పల్లీ చట్నీ అనేది వేయటం లేదు. కారం ఒక్కటే వేసేసి దోశ అనేది రెడీ చేస్తూ ఉన్నాను. కానీ చట్నీ కూడా మిక్స్ చేసి వేసుకుంటే దోశ చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, మన నెల్లూరు సైడ్ కారం దోశ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంత సాఫ్ట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. దోశ కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. 2 సైడ్స్ కూడా కొంచెం కలరు చేంజ్ అయ్యేంత వరకు మంచిగా దోశ అనేది కాల్చుకోవడమేను. చాలా ఈజీగా సింపుల్గా సూపర్ టేస్ట్ తోటి దోశ అనేది ప్రిపేర్ అయిపోతుంది. దీనికి కాంబినేషన్గా నేనైతే ఇక్కడ చేసి పెట్టినటువంటి కారము, కొంచెం పల్లి పొడి అనేది వేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు ఒక ప్లెయిన్ దోశ కూడా చూపిస్తాను. చూసారు కదా, అటుకులు వేసుకోవడం వల్ల మనకి మంచి కలర్ అనేది వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.